వాళ్ళ మీ ఎమ్మెల్యేలే వాళ్ళ మీద విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇంకా యూనిఫామ్కి ఏం వాల్యూ ఉన్నది? హోంమంత్రి మీరే. మీ హోంమంత్రిత్వ శాఖలో ఉండే కానిస్టేబుల్ల మీద, ఎస్ఐల మీద, సిఐల మీద మీ ఎక్స్ఎమ్మెల్యేనే గాండుగాడు అని అంటున్నారు. అదేమన్నా భాషనా అండి? వాడాల్సిన భాష రేవంత్ రెడ్డి గారు? మీరు అదే భాష మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు మీ ఎక్స్ఎమ్మెల్యేలు అదే భాష మాట్లాడుతూ ఉన్నారు. మీకు చేత కాకపోతే ఒక్కరోజు మాకు ఇచ్చేయండి బీఆర్ఎస్ పార్టీకి మీ హోంమంత్రిత్వ శాఖ. పోలీస్ శాఖ పవర్ ఏందో చూపిస్తాం, పోలీస్ శాఖ ఇజ్జత్ ఏందో నిలబెడతాం. ఇంత ఘోరంగా మాట్లాడతారు ఎవరన్నా ఒక డ్యూటీలో ఉండే అధికారులను? నేను ఇప్పటికి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, హోంమంత్రికి ఎట్లాగూ చేత కాదు, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అర్జెంటుగా 353 ఐపీసీ కింద ఈ జగ్గారెడ్డి మీద కేసులు బుక్ చేయండి, మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయండి, ఆ నెంబర్ తిరిగిన ఆయన అనుచరులందరి మీద కూడా చేయండి. హోంగార్డులను తిట్టే, సిఐలను తిట్టే, ఎస్ఐలను తిట్టే ఆయన బలంచల మీద చేయకూడదు. ఆ బీఆర్ఎస్ మాత్రం అక్రమ కేసులు అన్ని పెట్టండి. సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకు మా నల్లబాల్ మీద పెట్టినట్టుగా 16 రోజులు జైళ్ళల్లో పెట్టండి. మమ్మల్ని మేజిస్ట్రేట్ల మీద ప్రొడ్యూస్ చేయండి రాత్రి 12 గంటలకు, అవన్నీ చేయండి. మీరు ఇవన్నీ అక్రమాలు చేస్తున్నారు. అందుకొరకు ఇలా దే గేవ్ యూ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. డీజీపీ గారు మీరు అర్జెంటుగా 353 ఐపీసీ కింద జగ్గారెడ్డి మీద వాళ్ళ అనుచరుల మీద కేసు బుక్ చేయాలి. ఇది సంస్కృతి మంచిది కాదు, రేవంత్ రెడ్డికి చేత కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఐపీఎస్ అసోసియేషన్ మీరు ఓన్లీ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఏమన్నా, ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఏమన్నా ఎవరైనా మాట్లాడితే మీరు పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి సిఐలు ఎస్ఐల మీద ఇయ్యారా మీరు? సిఐలు ఎస్ఐలను గాండుగాళ్ళు అంటుంటూ రకరకాల దుర్భాషలు ఆడుతుంటే కొడుకులారా మీ సంగతి చూస్తామంటుంటే అన్యం పునవర్గని హోంగార్డులు వాళ్ళ డ్యూటీలు చేస్తున్న హోంగార్డులు వాళ్ళు ఈరోజు వాళ్ళ డ్యూటీ చేస్తుంటే మీరు అమ్మాయిలకు కుట్టినరా కొడుకులారా మీ సంగతి చూస్తాని ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే మీ ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ పోయింది? ఎందుకు ఖండిస్తలేరు మీరు? పోలీస్ అసోసియేషన్ ఎందుకు ఖండిస్తలేదు? ఐఏఎస్